నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి బీటీపీఎస్ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరి గురించి చాలా బాధ్యత ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, మరి వాళ్ళ మీద ఏదో కన్సల్ట్ ఉన్నట్టు చాలా బాగా అదంతా నిజమే అన్నట్టుగా మాట్లాడారు. అయ్యా జోగి రమేష్ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఉద్యమాలు చేస్తే కనుక మరి మీరు చిన్నప్పుడే బీటీపీఎస్ పరిసర ప్రాంత ప్రజల కోసం మరి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? స్థానికులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేదు? మరి లారీ ఓనర్స్కి మీరు ఉచితంగా బూడిద ఎందుకు ఇప్పించలేదు? అంతెందుకు, మీరు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మంత్రి కదా, మీరు నియోజకవర్గానికి ఒక్కరికే కాదు కదా, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసి ఉద్ధరించకపోయినా కనీసం మీరు స్థానికంగా పుట్టి ఇక్కడే బట్టగట్టానన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో బీటీపీఎస్ పరిసర ప్రాంత ప్రజలకి మరి ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, ఏమంటే ఇక్కడ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి, మరి చుట్టుపక్కల స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించండి, లారీ ఓనర్స్ అనేవాళ్ళు ఉపాధి కల్పించండి అని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు? ఆ రోజే మరి కేపీ గారు దోచుకున్నారనో, పీకే గారు దోచుకున్నారనో ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు, కేపీ గారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే ఆయన పార్టీ మారి మీ వైసీపీ పార్టీలో అభివృద్ధికి నోచుకోదు, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారయ్యింది. మరి 100 రూపాయలు సంక్షేమం ఇచ్చి 1000 రూపాయలు దోచుకుంటున్నారు. మరి కేపీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి గుమ్మానికి దగ్గరికి వెళ్తే రోడ్లు ఏమైనా అడుగుతున్నారు, మరి రాజధాని ఏదైనా అడుగుతున్నారు, ఉద్యోగాలు ఎక్కడైనా అడుగుతున్నారు. కనీసం రోడ్ల మీద బ్లీచింగ్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు దోచేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలోంచి మా ప్రభుత్వంలోకి వచ్చి, మా పార్టీలోకి వచ్చి ఇక్కడ చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే అవి చూసి ఓర్వలేక మీరు ఈ విధంగా ఉక్రోషంతో, కుట్రలతో విషం జుమ్మాలని చూస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా మరి సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది. తల్లికి వందనం కానివ్వండి, మరి అలాగే ఏ విధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా కూడా సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది, రోడ్లు చక్కగా 4 లైన్స్ 6 లైన్స్ అని అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మరి అనేకమైనటువంటి దేశాల నుంచి ఇక్కడ మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి క్యూలో కడుతున్నారు. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని, ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని ఇవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీ ప్రతిపక్షం ఉందా లేదా అని ప్రజలందరూ అనుమానంతో ఉంటుంటే అప్పుడప్పుడు మీరు వచ్చి బయటకు వచ్చి ఏదో ఒకటి ఇలాంటి కూటమి ప్రభుత్వమైన విషయం చెబితే మాత్రం మీకు మర్యాదగా ఉండదు. మీరు ఆ రోజు మంత్రిగా ఉండి ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పండి. ఈరోజు మా కూటమి ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యే గారిని మీరు కనుక మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మూసినట్టే. అంటే వాళ్ళ మీద మీరు ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తారో, మీరు అబద్ధపు ఆరోపణలు చేస్తారో అవి తిరిగి మీకే చెందుతాయి. కాబట్టి ఈరోజు బీటీపీఎస్ యాజమాన్య పరిసర ప్రాంతాలందరికీ కూడా వాళ్ళతో మాట్లాడి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే మాత్రం మేము తిరిగి కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అయ్యా జోగి రమేష్ గారు, తమరు 2019లో పెడన్లో టికెట్ ఇస్తే ఏ విధంగా దాచుకున్నారో అక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మళ్ళీ 2024లో తమరికి అక్కడ సీట్ ఇస్తే ఎటు ఓడిపోతారని తెలిసి పెనంలూరు పంపించారు. పెనంలూరు ఏమైంది? ఘోర పరాజయం పొందారు. మరి అదే విధంగా కృష్ణప్రసాద్ గారు మీ పార్టీ వైసీపీ పార్టీలో ఉండగా ఇదే ప్రాంతంలో మీ సొంత గడ్డపైన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ టీడీపీ పార్టీలోకి వచ్చి మీ సొంత గడ్డ పైన అదే తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో కృష్ణప్రసాద్ గారికి అఖండ మెజారిటీతో గెలిపించారు. 43,000 పైన చీలికతో ఆయన గెలిపించారు. మీ సొంత గడ్డ పైన ఆయన గెలిచారు. అది కృష్ణప్రసాద్ గారి స్థాయి. ఇంకొకసారి కనుక మీరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఇలా ఎమ్మెల్యే గారి పైన నిందలేస్తూ మరి విషం చిమ్ముతూ రోడ్ల మీదకి వచ్చి మీరు మాట్లాడితే మేము ఇంకోసారి ఊరుకునే ప్రసక్తే లేదు.